హలో అండి. బాగున్నారా? మేమైతే బాగున్నామండి. చూడండి ఈరోజైతే నేను నైట్ వచ్చేసి ఇంకా ఫ్రైడ్ రైస్ అయితే చేస్తున్నానండి. 2 కోడిగుడ్లు అయితే తీసుకున్నా. ఇదైతే మా బాబు కోసం చేస్తాను. కొంచెం ఎక్కువగానే చేస్తున్నానులేండి. చాలా రోజులవుతుంది ఈ మధ్య ఫ్రైడ్ రైస్‌లు చేయక. స్కూల్ టైంలో చేశాను. స్కూల్‌కెళ్ళేటప్పుడు మా బాబుకి కొంచెం తనకి లంచ్ బాక్స్‌కి వచ్చేసి ఫ్రైడ్ రైస్ అలా చేశానండి. కర్రీస్ అయితే చేస్తున్నాను. ఫ్రైడ్ రైస్ చేయక చాలా చాలా రోజులైతే అవుతుందండి. ఇంకా తనకి లంచ్ బాక్స్‌కి అయితే ప్రిపేర్ చేసేదాన్ని ఎక్కువగా. ఈ మధ్య చేయట్లేదండి. హాలిడేస్ వచ్చాయి కదా! ఇంకా చేయట్లేదు ఎక్కువగా. ఇంకా చాలా రోజులు అవుతుంది. ఇక మా బాబు కూడా తనకిష్టమైనవి అయితేనే తింటాడండి. తనకిష్టం లేనివి అయితే పొరపాటున కడుపు నిండా కూడా తినడవుతాను. అందుకే ఇంకా చాలా రోజులు అవుతుందిలే అని చెప్పేసి చేశాను. కొంచెం ఇష్టంగా తింటాడని చెప్పేసి చేశాను. కొంచెం ఎక్కువగానే చేశాను. ఇంకా మేము కూడా తినేయొచ్చు కొంచెం పెట్టుకొని అని చెప్పేసి చేశానండి. చాలా బాగా కుదిరింది. ఇంకా చూసారు కదా! సింపుల్‌గా చేస్తాను. 5 మినిట్స్‌లోనైతే చేస్తాను. నేను ఎక్కువ హెవీ మసాలాలు, సాసులు అవేమి ఎక్కువ వేయనండి నేను. ఇంకా సింపుల్‌గా రైస్ తీసుకుంటాను. ఇంక ఉడికిన అన్నం అయితే వేడి వేడి రైస్ అయితే తీసుకుంటాను. తీసుకొని కోడిగుడ్లు 2 గాని, 3 గాని తీసుకొని కొంచెం మసాలా పౌడర్, ఆయిల్ ఇవి తీసుకొని సింపుల్‌గా ఇంక నేనైతే చేస్తానండి. ఇక బండి పెట్టేస్తాను. అన్నం అయితే ఏడారబెట్టుకుంటాను. ఒక గిన్నెలో తీసుకొని బండి తీసుకొని దాంట్లో కోడిగుడ్లు అయితే కొట్టేస్తాను. ఆయిల్ వేడైన తర్వాత కోడిగుడ్లు కొంచెం ఫ్రై అయిన తర్వాత దాంట్లో మసాలా పౌడర్ వేసుకొని ఇంకా దాంట్లోనే కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉప్పు, మసాలా పౌడర్ వేసి ఇంకా ఎగ్స్ అనేవి కొంచెం ఫ్రై అయినాయి అనుకున్నప్పుడు ఇక వేడి వేడి అన్నం ఉంటుంది కదండి, కొంచెం ఆరబెట్టుకుంటానండి. ఆరిన తర్వాత పొడి పొడిగా అయింది కదా, ఈ అన్నం అయితే కలుపుకుంటానండి. నేనైతే కలిపేసి కొంచెం అయితే వేడి చేస్తానండి. వేడి చేస్తే కొంచెం అన్నం అనేది పొడి పొడిగా తయారైద్ది, బాగుంటుందండి. ఇంకా చూసారు కదా ఎంత బాగుందో ఫ్రైడ్ రైస్ అయితే సింపుల్గా చాలా బాగుంటుందండి. ఇంకా చూడండి హెవీ మసాలాలు అయితే నేను వేయనండి. సింపుల్గా చేస్తాను నేనైతే. చూడండి చాలా కలర్ఫుల్గా ఉందండి. తింటుంటే కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి. మనం ఓవర్ మసాలాలు వేసి చేసినా అంతగా ఎందుకంటే కడుపులో మంట దానికి ఉన్న టేస్ట్ కూడా పోతుంటుంది. ఇంకా అదొక రకమైన టేస్ట్ వచ్చిద్దండి అది. ఇక సింపుల్గా ఇలా మసాలా పౌడర్ కొంచెం వేసుకొని కొత్తిమీర అయితే నా దగ్గర లేదండి, కొంచెం కొత్తిమీర చల్లుకుంటే ఫైనల్గా చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇక చూసారు కదా చాలా బాగుంటుంది. కోడిగుడ్లు ఇంకా ఎక్స్ట్రా అయినా కొట్టుకోవచ్చండి. నేనైతే 2 తీసుకున్నాను. ఇంకా నేనైతే ఒకసారి 4, 5 తీసుకుంటానండి. ఎక్కువగా వేసి చేస్తే చాలా బాగుంటుంది. ఓకేనా, ఇక మా బాబుకైతే పెట్టించానండి. తనైతే తిన్నాడు. ఇంకా నేను కూడా తింటున్నానండి. దీంట్లో ఆనియన్ నంచుకొని తింటుంటే ఉంటుంది కదా, చాలా టేస్ట్ ఉంటుందండి, బాగుంటుంది. ఇక తనకు పెట్టించాను కదా, నేను కూడా ఆనియన్ అయితే కట్ చేసుకొని మా బాబు కొంచెం ఆనియన్ ఒక ముక్క ఇచ్చాను తినేటప్పుడు. ఇంకా తను తిన్నాడు, ఇష్టంగానే తిన్నాడు ఆనియన్ ముక్క. ఇక నేనైతే పెద్ద పెద్ద ముక్కలు అయితే 2 ఉంచుకున్నానండి. ఇక నేను అవి పెట్టేసుకొని తింటాను. ఓకేనా మరి. కొంచెం వేడైతే ఆరిపోయిందండి. చాలా టేస్ట్ ఉంటుందండి ఫ్రైడ్ రైస్ మాత్రం. సింపుల్గా అసలుకి చాలా బాగుంటుంది. మామూలు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో చేస్తారు కదా సాసులు వేసి, అలా కాకుండా కారం కూడా వేయను నేను. అలా చేయకుండా కారం కూడా వేయను. సింపుల్గా ఒక్క మసాలాతోనే చేస్తానండి. చాలా బాగుంటుంది. కడుపు నిండా తినేయచ్చు. హెవీగా కూడా ఉండదు, లైట్గా ఉంటుందండి. తిన్నా కొంచెమైనా కొంచెం కడుపు నిండా ఇష్టంగా తినొచ్చు. ఆనియన్ నంచుకొని తింటుంటే చాలా బాగుంటుందండి. ఓకేనా మరి, ఇక నేనైతే తింటున్నానండి. ఇంకా తినేస్తాను నేనైతే. ఈ క్లిప్ అయితే మిస్ అయిపోయిందండి. ఇట్లాగ వచ్చేసింది. ఏంటంటే ముందు మా బాబుకైతే పెట్టించాను. ఇక తనైతే తిన్నాడు. ఇక తను తిన్న తర్వాత ఇక నేను తింటున్నానండి. ఇంకా కొంచెం మామూలుగా ఎడిటింగ్ చేసేటప్పుడు ముందు దీనికి ముందుకైతే వచ్చేసిందండి. అగో వేడి వేడిగా మా బాబుకైతే పెట్టిస్తానండి. తనకైతే చాలా ఇష్టం అండి ఫ్రైడ్ రైస్. తను వెజిటేబుల్స్ ఎక్కువ ఏమి తినడం, మళ్ళీ నాన్ వెజ్కి సంబంధించినవి కూడా అసలు ఏమి తినండి. చికెన్ కానీ, మటన్ కానీ, చేపలు కానీ ఏమి తిండు. ఒక కోడిగుడ్డే తింటాడండి, బాయిల్డ్ ఎగ్ ఒకటి. ఇప్పుడు మధ్య కొంచెం ఇష్టంగా తింటాడు. లేకపోతే ఎగ్ ఫ్రై, లేకపోతే ఫ్రైడ్ రైస్ ఇవే తింటాడండి. ఇంకా క్లిప్ అయితే ముందు నేను తినలేదండి, మా బాబుకి పెట్టాను. ఇక మా బాబు తిన్న తర్వాత ఫైనల్గా కొంచెం ఉంటే ఇక నేను కొంచెం అయితే పెట్టుకొని తిన్నానండి. నేను కొంచెం పెట్టుకొని మా అమ్మ కొంచెం పెడదాం అనుకున్నా. ఇది ఇద్దామని చెప్పేసి కొంచెం అయితే ఉంచానండి. ఓకేనా, మరొక వీడియోలో అయితే కలుద్దామండి. బాయ్.